ఒక పాట రాయాలన్నా, ఒక మాట రాయాలన్నా, ఒక డైలాగ్ రాయాలన్నా, లేకపోతే ఒక కథ రాయాలన్నా, ఒక ఏదైనా సరే మైండ్కి పని పెట్టి మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ ఒకటి రాయాలి అని అంటే చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్లెజెంట్ ఆఫ్ మైండ్ కావాలి. సో చాలామంది చెప్తుంటారు మాకు అక్కడ వెళ్తేనే మేము రాయగలం అండి, ఇక్కడ ఉంటేనే మేము రాయగలం. సో మీ పరిస్థితి ఏమిటి? నాకు అలాగే ఉండదు మేడం, నేను ఎక్కడైనా రాసేస్తాను. బేసికల్గా బోయపాటి గారు నన్ను బాగా ప్రేమించడానికి కారణం ఏంటంటే మేడం, వేరే ఒక ప్రైవేట్ వర్క్లో బోయపాటి గారు అటుపక్క షూట్ చేస్తుంటే ఆ షూట్లో కూర్చొని నేను పక్కన రాసేవాడిని. ఓకే. షూట్ అంటే మీకు తెలుసు 100 పీపుల్, అంత క్రౌడ్ ఉంటుంది. బట్ నన్ను అవి డిస్టర్బ్ చేయలేవు మేడం. అంటే నా పని నేను అంత ప్రేమిస్తాను జనరల్గా. కాబట్టి నేను పాట రాయాలంటే కూడా నార్మల్గా అందరూ నాకు మామూలుగా తమన్ సార్ ఎప్పుడు నవ్వుతూ అంటారు, కళ్యాణ్ నాకు ఎప్పుడు ట్యూన్ పంపించినా కళ్యాణ్ ఒక గంటన్నరలో రాసి పంపించేస్తామని అడుగుతారు ఆయన. అంత నమ్మకం. అంటే నాకు ఏంటంటే నాకు ఒక పని అప్పచెప్పినప్పుడు నేను ఆ పని మీదనే ఉంటాను మేడం. ఎందుకంటే మనం ఆ పని వల్లే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆ పనికి ఇచ్చే విలువ దేనికి ఇవ్వకూడదు అనుకుంటాను నేను. కాబట్టి ఆ పక్కన డిస్టర్బెన్సెస్ నాకు పెద్దగా అనిపించవు. బట్ ఒక చోటుకి వెళ్ళి రాయటం అనేది ఏం లేదు మేడం. ఆ సందర్భం మనల్ని కదిలిస్తే ఎక్కడి నుంచి ఏకాగ్రత ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే పని మీదే మీ ఫోకస్. ఎస్ మేడం. అపార్ట్ ఫ్రమ్ దట్ చుట్టూ మీకు ఏం జరిగినా మీకు సంబంధం లేదు. నేను దాని మీద అంత ఫోకస్ చేయను మేడం. ఎందుకంటే ఆ ఏకాగ్రత లేకపోతే, చిత్తశుద్ధి లేకపోతే లక్ష్య సిద్ధి కుదరదు మేడం. అందుకని పర్ఫెక్ట్. అసలు తర్వాత జనరల్గా మనం ఒకటి రాస్తూ ఉంటే ఏదైనా సరే, అదే ఇందాక చెప్పినట్టు కథ, మాటలు ఏదైనా అనుకున్నాం, దానికి రకరకాల పర్యాయ పదాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ పదం వాడదామా, లేదా ఇక్కడ ఈ పదం వాడదామా అనే మనలో మనమే కొంత యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఎలా జస్టిఫై చేస్తారు మీరు, ఇదే బాగుంటుంది గ్యారంటీగా అని? అంటే మేడం మనకి కవిత్వం అయినా, మాట అయినా, లేదా వాక్యం అయినా సరే, ఏదైనా సరే ఆ నిర్మాణంలో మనకి మామూలుగా శాస్త్రి గారు ఎప్పుడు చెప్తారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మనం చేయాల్సింది ఏం లేదా, ఆల్రెడీ అన్నీ రెడీగా ఉన్నాయి, దాన్ని తీసుకుని వాడుకోవటం రావాలి మనకు అంటారు. ఆయన పుత్రవాత్సల్యంతో ప్రేమించారు మేడం నన్ను శాస్త్రి గారు. అయితే మన సాహిత్యం అంతా 3 విషయాలు మేడం. ఒకటి శబ్ద ప్రధానం, వస్తు ప్రధానం, నెక్స్ట్ మనకి కావ్య ప్రధానం. సో వీటిలో శబ్ద ప్రధానాన్ని నేను బాగా ఇష్టపడతాను మేడం. అట్లాంటి డైలమా నాకు వచ్చినప్పుడు ఈ శబ్దం వేద్దామా, ఈ పదం వేద్దామా, ఈ పదం వేద్దాం అన్నప్పుడు ప్రేయర్ శబ్దాన్ని బాగా ఇష్టపడతాను నేను. ఓకే. శబ్దం తాలూకు సౌందర్యం తీసుకెళ్ళిపోతుంది ఈ డైలాగ్ని నేను నమ్ముతాను మేడం. లేదా ఈ పదాన్ని, ఈ కవిత్వాన్ని. అంటే ఆ కవిత్వం అనేది జనాలకి నచ్చడానికే మేడం. మనం ఏమి రాసినా ఫైనల్గా జనరంజకంగా ఉండాలి. ఆ జనరంజకత అనేది శబ్దం తాలూకు సౌందర్యం వల్ల ఇనుమడింపగలుగుద్దని నేను నమ్ముతాను. ఓకే. కానీ ఎట్ ఎ టైంలో ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు ఈ సినిమాలన్నీ చేస్తున్నట్టున్నారు. సో ఒకదానికి మీ మైండ్ క్లాష్ అవ్వదా? ఎందుకంటే అక్కడ సినిమా వేరు, అక్కడ ఫ్లేవర్డ్ వేరు, అక్కడ సిచ్యువేషన్స్ వేరు, అక్కడ రాసే పాట విధానం, రాసే సందర్భం వేరు, ఇక్కడ వేరు. సో ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? అంటే మనకి యాక్చువల్గా ఏంటంటే మేడం, మీరు చెప్పిన దాంట్లోనే వివరణ ఉంది మేడం. మనకేంటంటే అక్కడ కథ వేరు, అక్కడ సందర్భం వేరు, అక్కడ హీరో వేరు, అక్కడ హీరోయిన్ వేరు, ఇక్కడ వేరు, రెండు వేరు ఉంటాయి. కాబట్టి ఆ తాలూకు అందులో దర్శకులు చెప్పే విధానంలో కూడా ఇద్దరిది తమదైన ముద్ర కంపల్సరీ ఉంటుంది. వేరు దర్శకులు వేరు ముద్రలు ఉంటాయి. సో దాన్ని మనం ఆకలింపు చేసుకోగలం అనేది నా భావన. ఓకే, దట్స్ నైస్ రియల్లీ. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఏమన్నారు కలిసినప్పుడు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వారిని నేను మొదటిసారిగా అలవైకుంఠపురం ఆడియో లాంచ్లో కలిశాను మేడం. అలవైకుంఠపురం ఆడియో లాంచ్లో కలిసిన తర్వాత నేను మాట్లాడిన మాటలు కావచ్చు, ఆ పాట కూడా విని నవ్వుకుంటూ సరదాగా అన్నారు, ఇది నేను రాయాల్సిన పాట నువ్వు రాసావురా అని అన్నారు పుత్రవాత్సల్యంతో. ఆ తర్వాత కూడా త్రివిక్రమ్ గారు కూడా నాతో 2-3 సార్లు చెప్పిన మాట ఏంటంటే, ఈ పిల్లాడు చాలా పొటెన్షియల్ ఉన్న పిల్లాడు, చాలా బాగా మంచిగా రాశాడు, అతని మాటలు కూడా చాలా అద్భుతంగా మాడుతున్నాడు, చాలా బాగుంది, డైలాగ్స్ కూడా బాగా రాస్తున్నట్టున్నాడు, అది దాన్ని చెప్పటం. ఆ తర్వాత జరిగినటువంటి రైటర్స్ అందరికీ కలిపి ఒక భువన విజయం నిర్వహించారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. భువన విజయంలో ఆయన నాతో చాలా గొప్పగా, అంటే నేను చెప్పిన ప్రతి మాటని అండర్లైన్ చేస్తూ చాలా అద్భుతంగా ఆయన చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా అదే చెప్తారు, నువ్వు ఏదైనా సరే పాట మాత్రం వదలకు, పాట రాయి, నువ్వు మాటలు రాయి, డైరెక్షన్ చేయి, ఏదైనా చేయి, పాట మాత్రం వదలకు, పాట వదలకుండా రాయి, నువ్వు బాగా రాస్తావు పాటలు. సో సాహిత్యపు తాలూకు అభిరుచి అంటే మనం ఏమంటామంటే మేడం, అందరు కొత్త దారిలో వెళ్తున్నప్పుడు, లేకపోతే ఇప్పుడు మనం సాహిత్యమే నేను రాస్తానని కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మేడం, కొన్నిసార్లు తిరస్కరణకు కూడా మనం గురవుతాం. కానీ నేనేమంటానంటే ఓల్డ్ థింగ్స్ ఆర్ డై హార్డ్స్. నేనేమంటానంటే
నేను నేర్చుకొని వచ్చిన సాహిత్యం అనేది దాని నుంచి బయటపడటానికి సమయం పడుతుంది, నాకు బయటపడే ఉద్దేశం లేదు. రైట్. కాబట్టి ఆ రెండింటి వల్ల కొన్ని తిరస్కరణ జరిగింది మేడం, అలా ఏం లేదు. ఆ సందర్భానికి తగ్గట్టు మనం రాయకపోతే అది ఖచ్చితంగా, ఎందుకంటే సినిమాకి దర్శకుల అభిరుచిని మనం మ్యాచ్ చేయాల్సిన ప్రాథమిక బాధ్యత రచయితది. సో దర్శకుల తాలూకు అభిరుచి కనుగొన్నప్పుడు నేనేమంటానంటే చాలా కష్టం మీద వచ్చింది నాకు ఇది, నేను దాన్ని పోగొట్టుకోవాలనుకోను నేను. ఎందుకంటే మనం రాసిగా ఒక 1000 పాటలు రాసో లేకపోతే 1000 మాటలు రాసో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏది గుర్తుంచుకునే ఒక మాట కూడా నేను రాయలేకపోయాను, అందరు రాసిందే నేను రాశాను నేను బాధపడటం కన్నా వాసిగా 4 పాటలు రాసినా, వాసిగా 4 మాటలు రాసినా చాలా అనుకునే వ్యక్తిత్వం నాది మేడం. టోటల్గా మీ జర్నీ ఎంతవరకు వచ్చిందంటారు? టోటల్గా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం. అంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై జర్నీ బికాజ్ ద ఎర్లీ ఐ గాట్ గుడ్ రికగ్నేషన్ యాజ్ లిరిసిస్ట్. మాటల రచయితగా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాంటి వారు అడ్రస్ చేస్తూ కళ్యాణ్ మంచి మాటలు రాస్తాడు కళ్యాణ్ అని చెప్పే దానికి వచ్చాను. అంతకన్నా గొప్ప ప్రశంస ఏముంటుంది మేడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో. రచయిత అనే పదానికి ఆయన పర్యాయ పదం. అంత గొప్ప రచయిత. నేను పనిచేస్తున్న హీరోలు కానీ నాకు అంటే పేరు అనవసరం కానీ మేడం, నిన్నే ఒక హీరో గారిని కలిసాను నేను. హీరో గారిని కలిసి ఏదో కథ చెప్తున్నప్పుడు గొప్ప మాట అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆత్మానందం కలిగించిన మాట ఏంటంటే, సార్ నేను త్రివిక్రమ్ గారిని ఇష్టపడతాను సార్, త్రివిక్రమ్ గారి తర్వాత నేను ఇష్టపడే రచయితలు మీరు ఒకరు సార్ అని చెప్పారు. అంటే అంతకన్నా గొప్ప అచీవ్మెంట్ ఏముంది మేడం. థింగ్స్ విల్ హ్యాపెన్ విత్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్ లైక్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అంటే వాట్ ఐఎమ్ రైట్ నౌ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. రైటర్స్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకున్నారా? తీసుకోలేదు మేడం. తీసుకోండి సార్. తీసుకోవాలి మేడం, తీసుకుంటాను. ఎందుకంటే కొన్ని ఇష్యూస్లో మెంబర్షిప్ అనేది యాక్చువల్గా మధ్యలో 1-2 సార్లు నేను ప్రయత్నించాను మేడం. ప్రయత్నించినప్పుడు ఏదో యూనియన్ క్లోజ్లో ఉంది దానివల్ల అన్నారు. యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ టు టేక్ ఇట్ అప్. పరచూరు గోపాలకృష్ణ గారు నేను కలవటం కూడా జరిగింది 1-2 సందర్భాల్లో. ఓకే. ఇక్కడ వేరే కథ స్టోరీ నెరేషన్ ఇస్తున్నాను, అప్పుడు పరచూరు గోపాలకృష్ణ గారికి నెరేషన్ ఇచ్చాను. ఆ సందర్భంలో కూడా కలవటం జరిగింది. సో పాజిటివ్లీ విల్ టేక్ మెంబర్షిప్. ఇప్పుడు ఇంతకీ ఈయన సత్యప్రసాద్ గారు పరిచయం మీకు? ఇప్పుడు దాని గురించి మాట్లాడాలి. మీది ఆల్మోస్ట్ సత్యప్రసాద్ గారు. ఇది చెప్తాను కదా మేడం, సంకల్పానికైనా కానీ సాధనకైనా కానీ సాహిత్యమే వారధి. సో సత్యప్రసాద్ గారు నా దగ్గరికి రావడానికి కూడా అదే, అక్కడ ఆయన ఒక పాట విన్నారు, అలవైకుంఠపురం టైటిల్ సాంగ్ విని అటువంటి ఒక పాట ఉంటే బాగుంటుంది మన సినిమాలో అని చెప్పేసి ఆయన నన్ను సంప్రదించడం జరిగింది. ముందుగా ఆయన సంస్కారానికి, ఆ సాహిత్యపు అభిరుచికి నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇంతకీ మీ బలం ఎవరు? మా అమ్మ నా బలం మేడం. మా అమ్మగారు నా బలం, నా కుటుంబం నా బలం. ముఖ్యంగా మా అమ్మగారు. అంటే ఏ మనిషికైనా అసలు మనిషి అంటూ ఉంటే, వాడికి బలం అంటూ ఉంటే అది ఇచ్చింది తల్లి. అంతకన్నా గొప్ప బలం ఎక్కడ ఉంటుంది మేడం? మనం ప్రపంచం అంతా వెతికినా ఏదో ఒక సమయంలో మన బలం బలహీనతగా మారిపోతుంది. ఒక బలహీనతగా మారిన బలం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంటే అది అమ్మ, అది మా అమ్మ. నేను నమ్ముతాను. నిజంగా మీకు మేలు ఈగో లేదా అసలు? మీ మదర్నే మీ వైఫ్లో చూసుకోగలుగుతున్నారా? అట్లీస్ట్ కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా? కొన్ని దాంట్లో ఉంటుంది మేడం. మెయిలిగో లేదని నేను అన్నా మేడం. అది ఎందుకంటే అది ఉండే ఉంటుంది. ఎందుకంటే అది మనం క్యాలిక్యులేట్ చేసి ఈ టైంలో వస్తుంది, ఈ టైంలో పోతుందని నేను చెప్పలేను కానీ మేడం. బట్ నా భార్యని ఖచ్చితంగా నేను గౌరవిస్తాను. ప్రేమించడం ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, బట్ నేను గౌరవిస్తాను. భార్యను భర్త ప్రేమిస్తాడు, అది చాలా మంది చేయరండి. నేను గౌరవిస్తాను. ఇంట్లోనే ఉంటుంది కదా, ఉద్యోగం చేస్తే లేదంటే మనకి తిండి లేకపోతే 2 రోజులు 1 రోజు ఉండలేము. అలాంటిది వంట వండే వాళ్ళంటే ఎందుకంత చులకన? చెప్పండి అసలు మీరు నాకు చెప్పండి, అవునా కాదా? యాజ్ ఎ విమెన్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ వైఫ్ నేనేమంటానంటే వంట చేసుకో అనేది అంత చులకనగా ఉందా మీకు? అదే మేడం, ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే విలువ తెలియని విషయాల్ని మనం ఇప్పుడు ఒక వజ్రం దొరికింది అనుకోండి మేడం, అది వజ్రం అని మనకు తెలియలేదు అంటే దాని విలువ మనకు తెలియలేదు. అప్పుడు ఏం చేస్తాం మేడం? పిక్చర్ అయినా పక్కకి వేస్తాం. జనరల్గా విలువ తెలియకపోవటం వల్లనే మేడం. దీనంతటికి ఏంటంటే మనకి అంటే విషయం విడదీసి చెప్పడం లేదు సార్ మేడం ఎవరు కూడా. అంటే మన సమాజంలో కొన్ని ఏవైతే సనాతనంగా వస్తున్నటువంటి ధర్మాలు, వస్తున్నటువంటి సాంప్రదాయాలు, నేను సాంప్రదాయం అంటేనే మంచిది, సాంప్రదాయం అనే పదం వాడటానికి నేను ఇష్టపడిన అసలు. యాక్చువల్గా సాంప్రదాయం కాదు, అది దుస్సాంప్రదాయం అది. సో అటువంటి వాటి వల్ల భార్యకి ఇచ్చే విలువ సమాజంలో తగ్గిపోవడానికి అవే కారణం. అటువంటి ఫీడ్బ్యాక్లు వాటి వల్లనే కారణం. కాకపోతే నేను ఏమంటానంటే గౌరవించడం నేర్చుకుంటే మంచిది. కరెక్ట్. గౌరవించడం ఎందుకంటే మనం ఏమంటాం, ఒక మాట మేడం, మనకి 1,00,000 మంది సైన్యం ఉండొచ్చు, లక్ష్యం ఉండొచ్చు. గొప్ప మాట సాయి మాధవ బుర్రా గారు రాశారు. 1,00,000 ఉండొచ్చు, 1,00,000 మంది సైన్యం ఉండొచ్చు,
తల్లి దీవెన యుద్ధం గెలిపిస్తుంది, యుద్ధంలో నడిపిస్తుంది, భార్య చిరునవ్వు యుద్ధంలో గెలిపిస్తుంది అంటాడు. ఎంత గొప్ప మాట మేడం. నిజం, అది లైఫ్లో ఏదైనా అంతే మేడం. మీకు ఏదైనా చేయాలన్న థాట్ ప్రాసెస్ మీ అమ్మ నుంచి ఏర్పడుతుంది, నువ్వు చెయ్యి నేను ఉన్నానని చెప్పేటువంటి ధైర్యం భార్య నుంచి వస్తుంది. అది కాబట్టి గౌరవించడం మంచిది. అంటే చాలామందికి నేనే వంట చేయడమా, నేనే ఇల్లు సర్దడం, లేదా నేనే పిల్లలకి స్నానం చేయించడమా, నువ్వు ఇలాంటివి ఉండదు. బికాజ్ మీకు జనరల్గా టైం ఉండదు, ఐ కెన్ అండర్స్టాండ్ యాజ్ అ రైటర్. కానీ ఉన్నప్పుడు మీ ఇంటి పనిలో సహాయం చేయడానికి మన ఇల్లు మనం చేసుకుంటే తప్పే ఉంది అన్న పాయింట్లో ఉంటారా? లేకపోతే నేను కొన్ని పనులు చేస్తాను మేడం, ఎంత బిజీలో ఉన్నా నేను నా పనులు కొన్ని పనులు చేస్తాను. కొన్ని పనులు కంపల్సరీగా, అంటే ఇంకా తన కోసం ఎదురు చూడండి, నేను కొన్ని పనులు నేను చేసేసుకుంటాను. ఇప్పుడు మామూలుగా మార్నింగ్ లేవగానే ఏదైనా హాట్ వాటర్ తాగడానికి నేనే పెట్టేసుకుంటాను. తను లేవాలి, తను లేచి పెట్టాలని నాకు అది ఉండదు. ఈవినింగ్ పడుకునేటప్పుడు ఆ బెడ్స్ వేయటం నేనే వేస్తాను, తనదైనా సరే నేనే వేస్తాను. ఎందుకంటే అవి పిల్లలు నేను కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తాను. దానికి అంటే ప్రిసైజ్డ్గా తను ఇంత పని చేస్తుంది, నేను ఇంత పని చేయాలని క్యాలిక్యులేషన్ కాదు కానీ మేడం, ఐ యూస్ టు ఎంజాయ్ దట్ థింగ్. పిల్లలు ఉంటారు ఇద్దరు, మా పిల్లలిద్దరు, ఆ పిల్లలిద్దరితోటి సరదాగా అదే చేస్తూ ఉంటాం. బట్ నేనేమనుకుంటానంటే మేడం, అంటే నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, నేను ఏదైనా సంతోషాన్ని చెప్తాను కానీ నాకు ఏదైనా పెయిన్ ఉంటే చెప్పను. నాకు చెప్పబుద్ధి కాదు. అంటే ఫస్ట్ నుంచి నా వ్యక్తిత్వం అది. అంటే మేబీ నేను దాన్ని దాటాలి బేసికల్గా, అంటే నాలో నేను ఏదైనా దాటాలని కోరుకుంటానంటే నాకు దానికి పెయిన్ తనకు చెప్పాలనుకోను నేను అసలు. ఐ డోంట్ అంటే మళ్ళీ ఎందుకు, మనం ఆల్రెడీ బాధపడుతున్నాం కదా, మళ్ళీ ఇంకొకరిని ఎందుకు బాధపడటం అనేది. బట్ నేనేమంటానంటే, గౌరవం ఉన్న చోట దాపరికం కూడా ఉండకూడదేమో బహుశా. మనం అంత గౌరవించే మనుషులకి మనం దాచిపెట్టవలసిన పని లేదు. బట్ అది నేను దాటాల్సినటువంటి అంశమేమో అని నా అభిప్రాయం. ఓకే.